హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అందరికీ నమస్కారం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ క్వాలిటీ ఎడ్యుకేషన్ టాక్ షోకి స్వాగతం, సుస్వాగతం. మనందరికి తెలిసిన విషయమే, ప్రతి ఒక్కరి జీవితంలో ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా అవసరం. అందున క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మరీ ముఖ్యం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు మన పెద్దలు. అంటే తల్లి తండ్రి తర్వాత మూడవ స్థానం, అంత గొప్ప స్థానం మన గురువుకి ఇచ్చామన్నమాట. దీన్ని బట్టే తెలుస్తుంది ఒక మంచి టీచర్కి ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంటుందో. మరి ప్రస్తుత పరిస్థితులలో క్వాలిఫైడ్ అండ్ గుడ్ టీచర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ దేర్ రోల్ ఇన్ స్టూడెంట్ సక్సెస్ గురించి చర్చించడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఎడ్యుకేషనలిస్ట్ వెంకట్ ఇప్పుర్తి గారు. He is a renowned data scientist and a corporate trainer for Fortune 100 companies in USA and India అండి. మరి వారితో మాట్లాడుతూ మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే వెంకట్ గారు. నమస్తే అండి. సో గ్లాడ్ టు హ్యావ్ యూ హియర్ అండి. చాలా చాలా విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాం మీ నుంచి. అయితే మనకు ప్రస్తుత పరిస్థితులలో ఒక మంచి గురువు, ఒక గుడ్ టీచర్ అంటే ఎవరు అని మనము ఎలా డిఫైన్ చేయగలుగుతాము? వాట్ క్వాలిటీస్ డూ యూ థింక్ డిఫైన్ ఎ గుడ్ టీచర్? గుడ్ టీచర్ అనేటప్పుడు ఏంటంటే ఇస్ కంటిన్యూస్ లెర్నింగ్ ఈజ్ రిక్వైర్డ్. ఒక టీచర్కి ఎప్పుడు కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు నేను ఇంతకుముందు జేఎన్టీయూకి బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్గా ఉన్నప్పుడు నేను అప్పుడు వైస్ ఛాన్సలర్ వాళ్ళకి చెప్పాను అనమాట. ఏమంటే వీ నీడ్ టు ట్రైన్ ద టీచర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ డోంట్ వాంట్ టు టచ్ ద స్టూడెంట్స్. మనము టీచర్ని ట్రైన్ చేద్దాము అని. టీచర్ని ట్రైన్ చేసాము అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే కొన్ని లక్షల మందికి స్టూడెంట్స్ని ట్రైన్ చేయడం చాలా కష్టం. సో కాబట్టి టీచర్ని ట్రైన్ చేద్దాం అని ఆ కాన్సెప్ట్ పట్టుకొచ్చాం, ట్రైన్ ద టీచర్ అనేటువంటి కాన్సెప్ట్. ఎందుకు ట్రైన్ చేయాలి అనేటట్టయితే వాళ్ళు ఎప్పుడో 1970s, 80s, సంథింగ్ ప్రాబబ్లీ 90s వాళ్ళు మాస్టర్స్ డిగ్రీ చదివి అప్పుడు కాలేజీలో లెక్చరర్గా చేరిపోయారు. బట్ వేరాజ్ టెక్నాలజీ మారిపోతుంది. టెక్నాలజీ మారిపోతున్నప్పుడు వాళ్ళు స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. అందుకని చెప్పేసి మనము టీచర్ని ట్రైన్ చేద్దామని చెప్పేసి కొంతవరకు అప్పుడు సక్సెస్ అయింది. తర్వాత ఆయన టర్మ్ అయిపోయింది వైస్ ఛాన్సలర్గా. అది తర్వాత మళ్ళీ పక్కకి వెళ్ళిపోయింది. ఇవాళ ఇప్పుడు ఈ యొక్క స్టూడెంట్ యొక్క సక్సెస్లో డెఫినెట్గా 100% ఒక క్వాలిటీ టీచర్ అంటే ఒక లెక్చరర్ పాత్ర అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే ముందు వాళ్ళకి తెలియాలి ఏ టెక్నాలజీ ప్రస్తుతం డెవలప్ అవుతుంది, ఏ టెక్నాలజీకి డిమాండ్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు ఈజీగా వాళ్ళ స్టూడెంట్స్కి వాళ్ళు చెప్పగలుగుతారు అనమాట యాక్చువల్గా. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఒక గుడ్ క్వాలిటీ ఉన్న లెక్చరర్ లేకపోతే టీచర్కి మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటిన్యూస్ లెర్నింగ్ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్. దట్స్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ రైట్ నౌ యాక్చువల్లీ. ఎస్. ఆసమ్ వెంకట్ గారు. అయితే మనం చూసుకుంటున్నాం స్టూడెంట్స్ రైట్ నౌ ఇన్ యూఎస్ఏ చాలా మనకి ఎకనామిక్ వైజ్ కానీ చాలా అన్సర్టనిటీ ఉంది. సో వాట్ టైప్ ఆఫ్ ఇష్యూస్ కరెంట్లీ ద స్టూడెంట్స్ ఆర్ ఫేసింగ్ ఇన్ యూఎస్? యుఎస్ ఇప్పుడు దాదాపుగా ఏమవుతుందంటేనండి ఆల్మోస్ట్ లైక్ 300,000 అంటే ఐ మీన్ 3 lakhs స్టూడెంట్స్ ఆల్మోస్ట్ లైక్ ఇండియా నుంచి అమెరికాకి చదువుకోవడం కోసం వస్తున్నారు. ఇప్పుడు అమెరికా రావద్దు అని, అమెరికా రావటం తప్పు అని మనం ఎప్పుడూ చెప్పట్లేదు, చెప్పం కూడా. ఎందుకంటే వేర్ ఆల్ కేమ్ హియర్. అది ఒకటి. రెండవది వచ్చేటప్పుడు ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకొని రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీ ఏ టెక్నాలజీకి డిమాండ్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. అంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ గ్యాదర్ చేసిన తర్వాత ఆ టెక్నాలజీ మీద వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఉండాలి, కొంచెం మంచి నాలెడ్జ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. లేకపోతే ఏమైపోతుందంటే ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీలో టెక్నాలజీ ఫాస్ట్గా మారిపోతూ ఉంటుంది. మారిపోయినప్పుడు దానికి తగ్గట్టుగా వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్ అవ్వకపోతే ఏంటంటే ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు. ఇవాళ స్టూడెంట్స్ మనం తీసుకునేటట్టయితే వాళ్ళు అమెరికా వచ్చినటువంటి ఉద్దేశము ఒకటి ఉంటుంది, వాళ్ళు చేస్తున్నది ఇంకొకటి ఉంటుంది. ఇవన్నీ మనం డిస్కస్ చేయలేం. కానీ సక్సెస్ అవ్వటానికి వాళ్ళలో మార్పు అనేటువంటిది ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. 1997 ఐ థింక్ కొడాక్ అనేటువంటి ఒక ఫోటో కంపెనీ ఉంది, ఫోటో పేపర్ కంపెనీ. 95% ఆఫ్ వరల్డ్ ఫోటో పేపర్ కేమ్ ఫ్రమ్ దట్ కంపెనీ. ఆ కంపెనీ నుంచే వస్తుంది 95%. ఎప్పుడైతే డిజిటల్ రెవల్యూషన్ వచ్చేసిందో, ఈ స్మార్ట్ ఫోన్స్ డిజిటల్ వచ్చిందో వాళ్ళు మారలేదు. మారకపోయేసరికి ఏమైపోయింది, అక్కడ పనిచేసేటువంటి 150,000 ఎంప్లాయీస్ వాళ్ళు
ఆ కంపెనీ బ్యాంక్రప్సీ చేసేసింది, అందరికీ ఉద్యోగాలు పోయాయి. అంటే ఏమైంది, దిస్ గ్రేట్ కంపెనీ మారకపోవటం వల్ల వాళ్ళు మొత్తం బ్యాంక్రప్సీకి వెళ్ళిపోయారు. అదేవిధంగా మీరు ఇండియన్ మార్కెట్ తీసుకున్నారనుకోండి, డైనోరా టెలివిజన్, లేకపోతే బీపీఎల్ టెలివిజన్, హెచ్ఎంటి వాచ్, అంబాసిడర్ కార్, బజాజ్ చేతక్ స్కూటర్, ఇవన్నీ ఎక్కడున్నాయి ఇప్పుడు? ఇవన్నీ వాళ్ళ మ్యూజియంలో ఉన్నాయి ఫ్రాంక్గా చెప్పాలి అంటే. ఎందుకని వాళ్ళు బెస్ట్ ప్రోడక్ట్స్, ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్స్ అయినప్పటికీ కూడా వాళ్ళు టైంతో పాటు మారలేదు. టైంతో పాటు మారకపోతే ఖచ్చితంగా మ్యూజియంలోకి వెళ్ళిపోయినాయి. సేమ్ థింగ్ లైక్ ఇక్కడ మనం కూడా అంటే టీచర్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, టైంతో పాటు మారకపోతే, టైంతో పాటు స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోలేకపోతే మనం కూడా ఆ లెవెల్కి వెళ్ళిపోతాం. సో కాబట్టి ఇక్కడ టీచర్ అనేవాళ్ళు, ఒక స్టూడెంట్ అనేటువంటి వాళ్ళు టైంకి తగ్గట్టుగా, అంటే మన ఆలోచనలు మార్చుకోవాలి, మన టెంపర్మెంట్ మార్చుకోవాలి, బిజినెస్ మార్చుకోవాలి, కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవాలి. తప్పదు, నేర్చుకోకపోతే చాలా చాలా కష్టం. ఇవాళ ఒక టీచర్ యొక్క రోల్, గుడ్ టీచర్ యొక్క రోల్ అంటే ఏమిటి అంటే కొత్త టెక్నాలజీస్ని ఇమాజిన్ చేసుకోవటం, వాటికి సంబంధించినటువంటి టెక్నాలజీ సిస్టమ్స్ని డెవలప్ చేసుకోవటం, కొత్త కొత్త టెక్నాలజీ. పూర్వకాలం మనం ఒక బ్లాక్ బోర్డు మీద చాక్ పీస్తో మనం క్లాసులు చెప్పే పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఆ పరిస్థితి ఉందా? ఎంతమంది కాలేజీలకు వెళ్తున్నారు, ఎంతమంది లైక్ యూనో క్లాస్లో కూర్చొని వింటున్నారు? కాబట్టి ఏమవుతుంది, ఇవాళ జూమ్ మీటింగ్స్, లేకపోతే ఇంకొకటి టెక్నాలజీ అప్లై చేసుకోవాల్సిందే. దేర్ ఈజ్ నో ఆప్షన్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాకల్టీస్ దగ్గర మనం ట్రైనింగ్ తీసుకోవాలి, బెస్ట్ ఫ్యాకల్టీస్ దగ్గర. అప్పుడు ఏమైపోతుంది, ఇప్పుడు అమెరికాలో బోస్టన్ యూనివర్సిటీనో, లేకపోతే అమెరికాలో ఇక్కడ మేము ఉన్నాము, ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే ప్రతి పిల్లవాడు అమెరికా రావాల్సిన అవసరం ఏమీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే ఈ టెక్నాలజీ ఉపయోగించుకోవాలి. టెక్నాలజీ ఉపయోగించుకోవటం అనేటువంటిది టీచర్కి తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ విషయంలో నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సెలెక్ట్ రైట్ గురు ఫస్ట్. మన ఇందా మీరు చెప్పారు మాతృదేవో భవ, పితృదేవో భవ, నెక్స్ట్ ఆచార్య దేవో భవ అని చెప్పారు. దాన్ని కొంచెం మనం మారుద్దాం. ఏమిటంటే వెరీ సింపుల్, సెలెక్ట్ రైట్ గురు ఫస్ట్. ఇఫ్ యు ఆర్ ఎట్ రైట్ గురు, you never did anything wrong. If you are not at right guru, whatever you are doing is wrong. మీరు ఒక మంచి గురువుని సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే మంచి ఇన్స్టిట్యూట్స్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆ ఇన్స్టిట్యూట్ దగ్గర, ఆ గురువు దగ్గర ఉంటే మీరు తప్పు చేయరు. సో ఇఫ్ యు ఆర్ నాట్ ఎట్ రైట్ గురు, ఇఫ్ యు ఆర్ నాట్ ఎట్ రైట్ ఇన్స్టిట్యూట్, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఈజ్ రాంగ్. సో కాబట్టి మనం మంచి టీచర్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇవాళ మీరు అమెరికాలో వచ్చేటువంటి స్టూడెంట్స్కి జాబ్స్ దగ్గర ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంటే వాళ్ళు అందరూ కూడా ఏంటంటే రైట్ టీచర్ని సెలెక్ట్ చేసుకోవట్లేదు. ఫస్ట్ ప్రాబ్లం అది. ఎక్కడైతే డబ్బులు తక్కువ ఉంటాయనో, లేకపోతే ఇంకోటో పెట్టుకొని వాళ్ళు రాంగ్ పర్సన్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఆ రాంగ్ పర్సన్ సెలెక్ట్ చేసుకోవటం వల్ల వాళ్ళకి కావాల్సినటువంటి నాలెడ్జ్ రావట్లేదు. రాకపోవటం వల్ల ఏమైపోయింది, దే హ్యావ్ ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉన్నప్పటికీ కూడా దే ఆర్ నాట్ ఇన్ రైట్ డైరెక్షన్. దిస్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ రైట్ నౌ. వెరీ వెల్ సెడ్ వెంకట్ గారు. అయితే మనం చూసుకున్నట్లయితే వీ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ యూనివర్సిటీస్ అండ్ థౌజండ్స్ ఆఫ్ టీచర్స్, ఫ్యాకల్టీ. సో ఇటువంటి సమయంలో ఆర్ దేర్ ఎనీ పారామీటర్స్, స్టూడెంట్స్ ఒక మంచి ఇన్స్టిట్యూట్ కానీ, ఒక మంచి టీచర్ని, క్వాలిఫైడ్ టీచర్ని సెలెక్ట్ చేసుకునే ఏదైనా ఒక డిఫైన్డ్ ప్రాసెస్ ఉందా? డిఫైన్ ప్రాసెస్ ఏమీ లేదండి ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఆ ఫ్యాకల్టీతో మాట్లాడాలి, ఆ టీచర్తో మాట్లాడాలి. ముందు ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇవాళ ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఉన్నప్పుడు ఏంటి, ఒక పర్టికులర్ టెక్నాలజీ తీసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ మే బి పైథాన్ కావచ్చు, ఇట్ మే బి ఆర్ కావచ్చు, ఇంకో టెక్నాలజీ అనుకోండి. మనకి టీచ్ చేసేటువంటి ఫ్యాకల్టీ ఎవరు? ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, అతని పేరు ఏంటి అని అడగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరేంటి. ఇప్పుడు సపోజ్ వెంకట్ అన్నారు అనుకోండి, మీకు తెలుసు మన ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంట్లో ఒక వెంకట్ పేరు ఉంటుంది న్యాచురల్గా. సో కాబట్టి అలా కాకుండా అతని ఫస్ట్ నేమ్ ఏంటి, లాస్ట్ నేమ్ ఏంటి, అంటే పేరు, ఇంటి పేరు ఏంటి అడగాలి. ఓకే, వెంకట్ ఎక్కువది. వెంటనే వెళ్ళి లింక్డ్ఇన్ అనేది ఒక ప్రొఫెషనల్ నెట్వర్క్ వెళ్ళిపోయేసి అక్కడ చెక్ చేయాలి. ఆ తర్వాత గూగుల్కి వెళ్ళి చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత వాళ్ళకి దెర్ ఈజ్ అ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ ఎడ్యుకేషన్. ఇండస్ట్రీకి ఎడ్యుకేషన్కి గ్యాప్ అనేది ఉంటుంది. సో కాబట్టి మనం ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి ఏం చేయాలి, ఆ గ్యాప్ని మినిమైజ్ చేసుకోవాలి. కాబట్టి మనం సెలెక్ట్ చేసుకునేటువంటి ఫ్యాకల్టీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలి. అలా కాకుండా మళ్ళీ ఇంకొక టీచర్ని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ ఇట్?
మీరు కాలేజీకి వెళ్ళాలి, ఒక లెక్చరర్‌గా చేరాలి అనుకుంటే ప్రాబబ్లీ అది మంచిదేమో. నేను కాదంటలేదు. కానీ మీరు ఎక్కడికి రావాలనుకుంటున్నారు? ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారు. కాబట్టి కార్పొరేట్ వాల్యూస్, కార్పొరేట్ ఎథిక్స్, కార్పొరేట్ ఎన్విరాన్మెంట్, వాట్ టైప్ ఆఫ్ థింగ్స్ వి ఆర్ గోయింగ్ టు డూ ఇట్ ఇన్ కార్పొరేట్, ఇవన్నీ కావాలంటే ఏం చేయాలి? కార్పొరేట్‌లో పనిచేసే వాళ్ళ దగ్గర మనం ట్రైనింగ్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, కాబట్టి ఒక మంచి టీచర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకునేటట్టయితే దీస్ ఆర్ ఆల్ ద పారామీటర్స్. ఇవన్నీ కాకుండా ఏదో తక్కువ డబ్బులకి వస్తుందనో, లేకపోతే ఇంకో పారామీటర్స్ ఏదో పెట్టుకోవటం వల్ల ఏమైపోతుంది? ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్, పేషెంట్ డెడ్. దిస్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్. సో, కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితిలో స్టూడెంట్స్ అనేవాళ్ళు ఒక మంచి ఫ్యాకల్టీని మాత్రం సెలెక్ట్ చేసుకొని అక్కడ వాళ్ళు నేర్చుకోవాలి ఖచ్చితంగా. లేకపోతే చాలా కష్టమైపోతుంది ఫస్ట్. వెరీ వెల్ సెడ్ వెంకట్ గారు. అలాగే మీరు అన్నట్లు ఒక గుడ్ టీచర్స్ వాళ్ళ ఎక్సలెన్సీ, వాళ్ళ క్వాలిటీని మెయింటైన్ చేయాలంటే ఏమేమి చేయాలో మీరు అన్ని స్టెప్స్ అన్ని మీరు చక్కగా చెప్పారు. అయితే ఇన్ యువర్ ఒపీనియన్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దీస్ టీచర్స్ ఆర్ ఫేసింగ్ టు మెయింటైన్ దట్ ఎక్సలెన్సీ ఇన్ టుడేస్ వరల్డ్? చెప్పాను కదండి, కంటిన్యూస్ లెర్నింగ్ ఒకటి. ఇకపోతే స్టూడెంట్స్ అనేటువంటిది ఏమవుతుంది అంటే టీచర్స్కి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. టీచర్ ఛాలెంజెస్ ఏమిటి అంటే స్టూడెంట్స్ని కంట్రోల్ చేయటం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మనకి ఒక చదువు రావాలి అనుకోండి, చిన్నప్పుడు చెప్పుంటారు. చిన్నప్పుడు ఏం చెప్తారు? ఓ చదువు మీద రావాలి అంటే విద్య మీద భయం అన్నా ఉండాలి, లేకపోతే భక్తి అన్నా ఉండాలి అని చెప్తారు. అంటే చదువు మీద భక్తి అన్నా ఉండాలి, భయం అన్నా ఉండాలి అని చెప్తారు. చిన్న పిల్లవాడికి ఏంటి, చదువుకోకపోతే కొడతారు అనేటువంటి దాంతో భయంతో చదువుతారు వాళ్ళు. ఐ మీన్ స్మాల్ కిడ్స్. పెద్ద అయిన తర్వాత అది కుదరదు కదా, వాళ్ళకి భక్తి ఉండాలి. ఓ మనం చదువుకుంటేనే మనకి లైఫ్, మనం చదువుకోవాలి అనేటువంటి భావన వాళ్ళలోకి రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇవాళ ఉన్నటువంటి ఈ డిస్ట్రాక్షన్స్ అంటే ఇప్పుడు కాలేజీకి బయలుదేరుతున్నారండి. బయలుదేరినటువంటి వాడు కాలేజీ దాకా వెళ్తాడా లేదా అనేది డౌట్. బికాజ్ మధ్యలో సినిమా హాల్ ఉంటుంది, లేకపోతే ఇంకోటి ఉంటుంది. ఇవన్నీ డిస్ట్రాక్షన్స్ వాళ్ళకి అయిపోతున్నాయి. సో, ఇవన్నీ బయటికి పోవాలి. కాబట్టి ఏం చేయాలి? ఫస్ట్ వాళ్ళకి ఒక టార్గెట్ పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇవాళ స్టూడెంట్స్‌లో మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే దే డోంట్ హ్యావ్ టార్గెట్. దే డోంట్ హ్యావ్ గోల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నుంచి నేను న్యూయార్క్ వెళ్ళాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకెంత జర్నీ? గంట సేపు, గంటన్నర సేపు జర్నీ. ఈ గంటన్నర సేపు జర్నీకి నాకు గోల్ ఉంది. ఓ ఐఎమ్ గోయింగ్ టు న్యూయార్క్, ఐఎమ్ గోయింగ్ టు టాక్ టు దిస్ పీపుల్ ఫర్ ఎగ్జాంపుల్. అది మరి ఈ బీటెక్ లేకపోతే ఇక్కడ ఎంఎస్ చేయడానికి వచ్చేటువంటి పిల్లలకి ఒక గోల్ ఏంటి? వాళ్ళు 2 సంవత్సరాల పాటు ఎంఎస్ చేస్తున్నారు, లేకపోతే 4 సంవత్సరాలు బీటెక్ చేస్తున్నారు. వాట్ ఈస్ దర్ గోల్ అండ్ డెస్టినేషన్? దే డోంట్ హ్యావ్ ఇట్. దే డోంట్ హ్యావ్ దట్ గోల్ అండ్ డెస్టినేషన్. అది మేజర్ ప్రాబ్లం అవుతుంది. ఇంకో ఛాలెంజ్ ఏంటంటే టీచర్స్‌తో పాటు పేరెంట్స్‌కి కూడా బిగ్ ఛాలెంజ్ ఏంటంటే, నా దగ్గర చాలామంది స్టూడెంట్స్ వస్తారు. వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వచ్చి వాళ్ళు అమెరికా వెళ్ళాలనుకుంటున్నాం అది ఇది అన్నప్పుడు నేను వాళ్ళకి ఒకటే చెప్తాను నేను. నీ క్వాలిఫికేషన్స్ ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఏ బీ ఫార్మసీ డిగ్రీ ఫర్ ఎగ్జాంపుల్. బీ ఫార్మసీ డిగ్రీ అయినప్పుడు మీ క్వాలిఫికేషన్స్‌కి తగ్గట్టుగా మీరు గోల్ సెట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక బీ ఫార్మసీ పిల్లవాడు అమెరికా వస్తున్నాడు అంటే అర్థం ఏంటి? అక్కడ అమెరికాలో రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అవ్వాలి అంటే ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ పేరు నాప్లెక్స్ అనే ఎగ్జామ్ ఉంటుంది. 2002 తర్వాత ఏ ఫార్మసీ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఇండియా ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు టేక్ నాప్లెక్స్ ఎగ్జామినేషన్. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, 2002 తర్వాత ఏ ఫార్మసీ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఇండియా ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు టేక్ నాప్లెస్ ఎగ్జామినేషన్. కాబట్టి రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అవ్వలేరు. మరి అవునప్పుడు ఏం చేయాలి మనం? చేయాలన్నప్పుడు అక్కడే కొంచెం నేర్చుకొని అమెరికా రావడం అనేటువంటిది బెటర్. నేను వాళ్ళని వెరీ స్ట్రైట్‌గా ఒకటే క్వశ్చన్ అడుగుతాను. మీరు అమెరికా వెళ్ళటానికి మీ ఫాదర్ గాని, మీ మదర్ గాని, మీ బ్యాంకర్ గాని ఎవరో ఒకళ్ళు 40 లక్షలు అప్పిస్తారు. 40 లక్షలు. ఈ 40 లక్షల రూపాయలు ఎలా తిరిగిస్తారో చెప్పండి చాలు. మేము ఉద్యోగం చేసిస్తాము అని చెప్తారు. అందరూ చెప్పే మాట అదే, ఉద్యోగం చేసిస్తామని. అమెరికాలో ఉద్యోగం చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి స్కిల్ ఒక్కటి చెప్పండి. ఒక్కటి. ఆ ఒక్కటి వాళ్ళకు ఉండట్లేదు. వాళ్ళు అమెరికా వచ్చేస్తున్నారు. 40 లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఇంట్లో పేరెంట్స్ బిగ్ ఛాలెంజ్ ఏంటంటే వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ దాన్ని ఏమంటారు మార్ట్గేజ్ చేసి, లేకపోతే పొలాలు మార్ట్గేజ్ చేసి వాళ్ళు అప్పు తీసుకొని పంపిస్తున్నారు. వీళ్ళు టైంకి కట్టకపోతే ఏమవుతుంది? ఆ బ్యాంక్ వాళ్ళు వచ్చి వాటిని ఆక్షన్ వేస్తున్నారు, ఏదో చేసేస్తున్నారు. సో ఇక్కడ పిల్లలు అమెరికా రావటం తప్పని నేను చెప్పట్లేదు. వచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని, టెక్నాలజీ తీసుకొని రావాలి. అంటే అర్థం ఏమవుతుంది? ఇక్కడ ఫ్యాకల్టీ వాళ్ళు చెప్పాలి, నిజాలు చెప్పాలి ఫ్యాకల్టీ. నువ్వు అమెరికా వెళ్తున్నప్పుడు ఓకే దీస్ ఆర్ ఆల్ ద స్కిల్స్ రిక్వైర్డ్. ఆ స్కిల్స్‌ని మీరు డెవలప్ చేసుకోండి అని చెప్పాలి. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి అంటే ఒకసారి ఒక మీటింగ్‌లో నాగార్జున యూనివర్సిటీలో ఒక పెద్ద మీటింగ్‌లో హరగోపాల్ రెడ్డి గారు అని ఒక వైస్ ఛాన్సలర్ ఒక ఆయన ఉన్నారు. ఆయన ఒక మాట చెప్తున్నారు. ఆయన ఏం చెప్పారంటే అకార్డింగ్ టు నాస్కామ్ రిపోర్ట్
10-15% ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఎంప్లాయబుల్ ఇన్ ఇండియా అని చెప్పారు. 10-15%, మిగతా వాళ్ళు ఎంప్లాయబుల్ కాదు అని చెప్పారు. నా దగ్గర ఇప్పటికీ వీడియో రికార్డింగ్ ఉంది. సో ఆ తర్వాత నేను మాట్లాడాలి. నేనేం మాట్లాడాను? సార్, అన్ఫార్చునేట్లీ యూ కోటెడ్ ఏ కొటేషన్ లైక్ దిస్, 10-15% ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఎంప్లాయబుల్ ఇన్ ఇండియా. వేర్ ఈస్ ద ప్రాబ్లం? ప్రాబ్లం విత్ అవర్ ఎండ్, దోస్ హు ఆర్ సిట్టింగ్ ఇన్ డయాస్ మీద కూర్చున్న వాళ్ళు, వైస్ ఛాన్సలర్, రెక్టారు, ఎక్సెట్రా వాళ్ళు. మీరు 200 మార్క్స్కి మీ క్వశ్చన్ పేపర్ ఇస్తున్నారు. అంటే యు ఆర్ గివింగ్ 200 మార్క్స్ యాజ్ యువర్ క్వశ్చన్ పేపర్. 50% ఆఫ్ సిలబస్ ఈజ్ ఎనఫ్ టు గెట్ 100%. 100% మార్క్స్ వస్తాయి. 50% చదివితే చాలు. క్వాలిఫైయింగ్ ఎంత? 35-40 ఉంటుంది. అంటే 20% ఆఫ్ సిలబస్ ఈజ్ ఎనఫ్ టు క్వాలిఫైయింగ్ ద డిగ్రీ. దెన్ హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ క్వాలిటీ? క్వాలిటీ రావాలంటే ఏం చేయాలి? సబ్జెక్ట్ మొత్తం చదవాలి. ఎగ్జామ్ కోసం చదవనివ్వండి, ఇట్స్ ఫైన్, నేను కాదని డిస్కస్ లేట్. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చదవాలి కదా, సబ్జెక్టు చదవట్లేదు. ఇది ప్రాబ్లం. ఇక్కడ ఒక ప్రాబ్లం. ఒక ఫ్యాకల్టీ వాళ్ళు చెబుదామని ప్రయత్నం చేసినా ఇవాళ స్టూడెంట్స్ నేర్చుకునే పరిస్థితిలో ఉన్నారా వాళ్ళు? ఎందుకు లేరు అంటే అర్థం ఏంటి? వాళ్ళకి విజనరీ లేదు. కాలేజీలో చేరే రోజు వాళ్ళకి చెప్పాలి. ఏదో ఓకే, నువ్వు కాలేజీలో చేరుతున్నావు, 4 సంవత్సరాల పాటు ఈ కాలేజీలో ఉంటున్నావు, నీ యొక్క గోల్ ఏంటి? నువ్వు సపోజ్ అమెరికా వెళ్ళాలనుకుంటున్నావా? ఇవాళ నుంచే GRE ప్రిపేర్ అవ్వు, లేకపోతే TOEFL ప్రిపేర్ అవ్వు. క్యాంపస్ ప్లేస్మెంట్ రావాలనుకుంటున్నావా? అర్థమెటిక్ ఇంకోటి ప్రిపేర్ అవ్వు. లేదు IITకి వెళ్ళి MTech చేయాలనుకుంటున్నావా? గేట్ ప్రిపేర్ అవ్వు అని ఫస్ట్ రోజు వాళ్ళకి చెప్పాలి. అది ఫ్యాకల్టీ చెప్పట్లేదు, అది వాళ్ళ పేరెంట్స్ చెప్పట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? 4th ఇయర్ అయిపోతుంది. 4th ఇయర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ కన్సల్టెన్సీస్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. నిజాలు మాట్లాడుతున్నాను, మీకు చాలా బాధ అనిపిస్తుందేమో. GRE ఎగ్జామ్కి వెళ్తే వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వట్లా, నీకు ఎన్ని మార్క్స్ కావాలని అడుగుతున్నారు. గుంటూరులో ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు రోజుకి 5 లక్షల రూపాయలు సంపాదిస్తారండి, జస్ట్ ఓన్లీ ఫర్ ఎగ్జామ్స్ రాసి. ఓకే, ఆ పరిస్థితి అయిపోయింది. సో కాబట్టి వాళ్ళకి తెలుసు, నా ఎగ్జామ్ వేరే వాళ్ళు రాస్తున్నారని తెలియదా? తెలుసు వాళ్ళకి, నడిపించేస్తున్నారు, అయిపోయింది. వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, ఏది మంచి స్కోర్తో 320, 330 స్కోర్తో ఇక్కడికి వస్తున్నారు. వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఇక్కడ టాప్ స్టూడెంట్స్తో మధ్యలో ఉండాలి, వాళ్ళు ఉండలేకపోతున్నారు. దట్ లీడ్స్ టు డిప్రెషన్, దట్ లీడ్స్ టు అదర్ ప్రాబ్లమ్స్. 2017 నుంచి 2024 వరకు ఆల్మోస్ట్ లైక్ 700 స్టూడెంట్స్ చనిపోయారు సెంట్రల్ గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం. ఎందుకు జరుగుతుంది అంటే ఏంటి? డిప్రెషన్, లేకపోతే ఇంకోటి. ఇవన్నీ ఏంటంటే చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయండి ఇప్పుడు పరిస్థితిలో. వీటన్నిటికీ ఏంటంటే ఫ్యాకల్టీని ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైన్ చేయాలి. పేరెంట్స్ కొంచెం మారాలి. మారినప్పుడు ఏంటంటే ఈ పిల్లలకి వచ్చినప్పుడు ఒక గోల్ సెట్ చేయాలి. సెట్ చేయడం అనేటువంటిది మోర్ ఇంపార్టెంట్. ఇంకా మీరు టెక్నాలజీ వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు నేను ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వచ్చేసి నన్ను వచ్చి మీరు సేల్స్ ఫోర్స్ చెప్తారా అన్నారు అనుకోండి, నేను చెప్తాను, నో, నాకు సేల్స్ ఫోర్స్ రాదు, నేను చెప్పను అని చెప్పేస్తాను. ఇంప్లిమెంట్ చేయడం వేరు, పని చేయడం వేరు, అది డిఫరెంట్ స్టోరీ. బట్ టీచ్ చేయడం అనేది కాదు. వాళ్ళు ఏం చేయాలి? ఎవరైతే ఆ టెక్నాలజీ, ఇప్పుడు సపోజ్ ఒక SaaS అనే ఒక టెక్నాలజీ ఉంది, మేము ఎప్పుడో 2005 నుంచి ట్రైనింగ్లు ఇస్తున్నాము, SaaS ట్రైనింగ్స్. ఇప్పుడు కూడా ఇస్తూనే ఉంటాం ట్రైనింగ్స్. దట్స్ ఎ డిఫరెంట్ సినారియో. కాబట్టి మనం ఏంటి, ఏ పర్సన్ దగ్గర ఎక్స్పర్టైజ్ ఉందో ఆ పర్సన్ని కాంటాక్ట్ చేయాలి. కాంటాక్ట్ చేసిన తరువాత అగైన్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. వాట్ ఈజ్ యువర్ గోల్ ఏంటి? ఐ వాంట్ టు లెర్న్ SaaS ప్రోగ్రామింగ్. ఫర్ దట్ కేస్ మీరు మాకు ఎలా హెల్ప్ చేస్తారు, నేను మీకు ఎలా హెల్ప్ చేస్తాను. దిస్ ఈజ్ అ విన్ సిచ్యువేషన్. బోత్ నీడ్ టు గెట్ బెనిఫిటెడ్. ఆ పరిస్థితి కావాలి. జనాలు చాలా మంది వచ్చి మాకు అంటారు, మాకు ట్రైనింగ్లు అంటే మాకు ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారా, ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారా అంటారు. ఎందుకు ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారు? ఫ్రీ ట్రైనింగ్ ఇస్తే వర్కౌట్ అవుతుందా? ఏది వర్కౌట్ అవ్వదు. సో కాబట్టి వాళ్ళ పిల్లలు మారాలి. ఎంత మారాలి అంటే ఫ్రీ అనేటువంటి పదాన్ని నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికా వచ్చిన తర్వాత ఫ్రీ ఏమన్నా, మీరు ఇన్ని సంవత్సరాలు అమెరికాలో ఉన్నారు, నేనున్నాను, మనకి అమెరికాలో ఏదైనా ఫ్రీ ఉంటుందా? ఏది ఫ్రీ ఉండదు. కానీ వీళ్ళు ఎందుకు అడుగుతారు ఫ్రీ అనేటువంటిది? సో కాబట్టి ఏంటంటే ఫ్యాకల్టీతో పాటు పేరెంట్స్ మారాలి. మనం అంటే మీడియాలో మీరు పనిచేస్తున్నారు, నేనేదో కొంచెం మీడియాకి ఇంత హెల్ప్ చేస్తున్నాను అనుకోండి. మనం ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు కొంచెం ఆలోచించాలి. అరే, మనం అమెరికా లాంటి దేశం వెళ్తున్నప్పుడు, టెక్నాలజీ బేస్డ్ దేశం వెళ్ళేటప్పుడు నాకున్నటువంటి స్కిల్స్ అవి, లైక్ ఐఎమ్ ఏ డేటా సైంటిస్ట్ బై ప్రొఫెషన్. సో మంచి పర్సన్ సెలెక్ట్ చేసుకుందాం, లైక్ సైబర్ సెక్యూరిటీనో, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సో, మెషిన్ లెర్నింగ్. ఇవాళ డిమాండ్ ఏదైతే ఉందో ఆ స్కిల్స్ నేర్చుకొని అమెరికాలో సక్సెస్ అయిపోయారు అనుకోండి, దట్ షుడ్ బి గుడ్ ఫర్ ద కంట్రీ. దానికన్నా ముందు గుడ్ ఫర్ దేర్ ఫ్యామిలీ. ఎందుకంటే వాళ్ళు అప్పులు చేసుకొని, బ్యాంకులో అప్పులు తీసుకొని చేసి అమెరికా వచ్చారు కాబట్టి ముందు అప్పులు మొత్తం క్లియర్ చేసుకోవాలి. అది మనకి బెటర్ అవుతుంది. సో ఈ షో విన్నటువంటి వాళ్ళకి కనీసం కొంచెం అన్నా సరే వాళ్ళు ఆలోచించారు అనుకోండి, దట్స్ రియల్లీ గ్రేట్ ఫర్ అస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇట్స్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఫర్ అస్.
వావ్! వెరీ వెల్ సెడ్ వెంకట్ గారు. క్వాలిఫైడ్ టీచర్స్‌తో పాటు అలాగే క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఎంత ముఖ్యమో అనేది కూడా మీరు బాగా విశదీకరించారు. థాంక్ యూ సో మచ్. అయితే మనకి క్వాలిఫైడ్ అండ్ గుడ్ టీచర్స్ దొరకడం చాలా కష్టము ఈ రోజుల్లో. అలాగే దొరికిన టీచర్స్‌ని రీటైన్ చేసుకోవడం కూడా మరీ కష్టం. మరి క్వాలిఫైడ్ అండ్ గుడ్ టీచర్స్‌ని రీటైన్ చేసుకోవడం కోసం ఈ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఎలాంటి సపోర్ట్ ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే మీరు ఇది చాలా మంచి క్వెషన్ అండి. ఇప్పుడు ఒక కాలేజీలో ఒక ఎంబీఏ చేస్తున్నారు అనుకుందాం. హ్మ్. ఒక కాలేజ్ పేరు అక్కర్లేదు. ఆ కాలేజీలో ఎంబీఏ మాక్సిమం అయితే మీ దగ్గర డబ్బులేం ఖర్చు కావు. మీకు ఒక ఎంబీఏ డిగ్రీ వచ్చేస్తుంది. అదే మీరు హైదరాబాద్‌లోనో లేతే ఎక్స్ఎల్ఆర్ఐనో, ఇర్మా ఆనందో ఎక్కడో సమ్ బిగ్ ఇన్‌స్టిట్యూట్స్‌కి ఎంబీఏకెళ్లారనుకోండి. వెళ్తే అట్‌లీస్ట్ యూ నీడ్ టు స్పెండ్ 40 లాక్స్. అది గూడా ఎంబీఏ డిగ్రీనే. ఇది గూడా ఎంబీఏ డిగ్రీనే. వాళ్ళకి ఉద్యోగం నెక్స్ట్ వాళ్ళేమంటారు కాలేజీ నుంచి బయటికి రాకముందే వాళ్ళకి ఒక 30,00,000, 40,00,000, 50,00,000తో ఆఫర్ లెటర్ అనేటువంటిది వచ్చేస్తుంది. వీళ్ళకి ఇంటర్వ్యూ గూడా రావట్లేదు. ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుంది? అక్కడ 30, 40,00,000 కట్టడం వల్ల అక్కడ రైట్ ఫ్యాకల్టీ ఉంటారు. రైట్ ఫ్యాకల్టీ అంటే అర్థం ఏంటంటే మీరు చెప్పినటువంటి క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ. దే ఆర్ కంటిన్యూయస్‌లీ లెర్నింగ్ అండ్ దే నో దే ఆర్ లైక్ రోల్ మోడల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. రోల్ మోడల్స్. ఇలాంటి ఫ్యాకల్టీ అక్కడ ఉంటారు. అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఆటోమేటిక్‌గా ఏమైపోతుంది, మీరు లిటరల్‌గా చెప్పాలి మీరు ఒక $100 పెట్టి ఒక బిజినెస్ చేశారు అనుకోండి. రూ. 100 పెట్టి బిజినెస్ చేశారు అనుకోండి. బై ఎండ్ ఆఫ్ ద డే మీరేం ఆలోచిస్తారు? అట్‌లీస్ట్ ఐ వాంట్ టు గెట్ రూ. 120. The రూ. 20 is your return of investment. You are investing your 2 years of time or you are investing 40 lakhs of your money. What is your return of investment? హ్మ్. ఈ భావన వాళ్ళలోకి రావాలి. అది రావాలి అంటే రైట్ పర్సన్ దగ్గర ఉండాలి. ఇప్పుడు అమెరికాలో గూడా చాలా మందితో మేము మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళకేం చెప్తాం? మీరు ఒక రోజు వేస్ట్ చేసుకున్నారు అనుకోండి. $50 గంటకి వేసుకున్నా 8 అవర్స్ పర్ డే 8 ఇంటూ 4 లైక్ $400 పోతాయి. ఒక వారానికి అట్‌లీస్ట్ $2,000 పోతాయి. ఒక నెలకొచ్చేసరికి ఒక $8,000 పర్ ఇయర్ వచ్చేసరికి అరౌండ్ క్లోజ్ టు $100,000. ఐ డోంట్ కేర్ అబౌట్ దట్ $100,000 పోయినటువంటి ఒక సంవత్సరంలోనో, ఒక రోజులోనో, ఒక్క సెకండ్ గూడా తిరిగి రాదు. అలాంటి భావన ఉంది కాబట్టి అమెరికా ఈస్ ఎ డెవలప్డ్ కంట్రీ. బ బాగా గుర్తుపెట్టుకోండి. డెవలప్డ్ కంట్రీ ఎందుకయిందంటే ఇదే రీజన్. ఇప్పుడు మనీ, టైమ్ 2 తీసుకున్నామనుకోండి. మనీ కావాలంటే సంపాదించుకుంటాం కింద మీద పడి. టైమ్‌ని మీరు సంపాదించగలరా? నో. మీకైనా, నాకైనా, ఎవరికైనా 24 అవర్సే ఉంది. కాబట్టి టైమ్ ఈస్ మోర్ వాల్యుబుల్ దెన్ మనీ. 1,00,000 కాకపోతే 2,00,000 సంపాదించొచ్చు. మీరు 48 గంటలు సంపాదించలేరు. మీకైనా, నాకైనా 24 గంటలే. సో, కాబట్టి ఆ టైమ్‌ని ఎవరైతే బాగా అర్థం చేసుకోగలుగుతారో డెఫినెట్‌లీ దే ఆర్ గోయింగ్ టు గెట్ ఎ సక్సెస్. పర్టిక్యులర్‌లీ మీరు అడుగుతున్నారు కాబట్టి ఫ్యాకల్టీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దే మస్ట్ అండర్‌స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టైమ్ అండ్ దే వాంట్ టు ట్రాన్స్‌ఫార్మ్ దిస్ నాలెడ్జ్ టు దేర్ స్టూడెంట్స్. దెన్ డెఫినెట్‌లీ దట్ విల్ బి బెనిఫిట్ ఫర్ ద కంట్రీ యాస్ వెల్ యాస్ ద గ్లోబ్. ప్రపంచం మొత్తానికే ఉపయోగపడుతుంది. ఆసమ్ వెంకట్ గారు. చాలా చక్కటి విషయాలు మీరు మాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అలాగే ఇందులో భాగంగా మనము షో చివరికి గూడా వచ్చేసాము. సో, చివరగా వాట్ అడ్వైస్ వుడ్ యూ లైక్ టు గివ్ ఫర్ ద న్యూ టీచర్స్ అలాగే స్టూడెంట్స్ ఇక్కడికొచ్చి యూఎస్‌కొచ్చేవాళ్ళు, అలాగే వాళ్ళ కెరియర్ ప్లానింగ్ పట్ల ఒక అడ్వైస్ ఏమి ఇవ్వదలుచుకున్నారు? వెరీ సింపుల్ అండి. సెలెక్ట్ రైట్ గురు ఫస్ట్. ఇఫ్ యూ ఆర్ ఎట్ రైట్ గురు, యూ నెవర్ డిడ్ ఎనీథింగ్ రాంగ్. ఇఫ్ యూ ఆర్ నాట్ ఎట్ రైట్ గురు, వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ ఈస్ రాంగ్. మళ్ళా ఇంకొకసారి చెప్తున్నాను. సెలెక్ట్ రైట్ గురు ఫస్ట్. ఇఫ్ యూ ఆర్ ఎట్ రైట్ గురు, యూ నెవర్ డిడ్ ఎనీథింగ్ రాంగ్. ఇఫ్ యూ ఆర్ నాట్ ఎట్ రైట్ గురు, వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ ఈస్ రాంగ్. థాంక్ యూ వెరీ మచ్. ఆసమ్ వెంకట్ గారు. చాలా చక్కగా, క్లుప్తంగా బాగా చెప్పారు. రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ వాళ్ళు అకాడమిక్ ఆహ్, దగ్గర నుంచి వాళ్ళ కెరియర్ ప్లానింగ్ అన్నీ స్టార్ట్ టు ఎండ్ అన్నీ గురువు మీదనే డిపెండ్ అయ్యి ఉంటాయి. గురువు నాలెడ్జ్ మీదనే డిపెండ్ అయ్యి ఉంటాయి. వాళ్ళ గైడెన్స్ మీదనే డిపెండ్ అయ్యి ఉంటాయని చాలా చక్కగా తెలియజేశారు. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ. సో, వ్యూవర్స్ చూస్తున్నారు కదా! ఇది ఇవాల్టి సాక్షి టీవీ క్వాలిటీ ఎడ్యుకేషన్ టాక్ షో. ఇంపార్టెన్స్ ఆఫ్ క్వాలిఫైడ్ టీచర్స్ అండ్ దేర్ రోల్ ఇన్ స్టూడెంట్ సక్సెస్. మీ అందరికి ఎన్నో విశేషాలు తెలిసాయని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్. దిస్ ఈస్ యువర్ హోస్ట్ ప్రశాంత.